బట్ అసలు ఆ పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు పెద్ద తెలంగాణ ద్రోహి రకరకాల మాటలు మాట్లాడారు. నిజంగా టోటల్ ఎపిసోడ్లో మరి మీ పార్టీ స్టాండ్ ఏంటంటే ఏంటి, దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ముందుగా యోజో టీవీ ప్రేక్షకులకు మరియు కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులకు విశ్లేషకులందరికీ నమస్కారం. మనం ఇక్కడ కొన్ని అంశాలను ఇది చేసుకున్నప్పుడు మనం కొన్నిటిని చాలా డెప్త్గా చూసేటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ 4 రోజులు లేదా ఈ 5 రోజులు జరిగినటువంటి సంఘటనలు మొత్తంలో కొన్నిటిని ఇవన్నీ పక్కన వేసుకుంటే ఈరోజు ప్రధాన శీర్షికలలో అన్ని పత్రికలలో నిన్న ముఖ్యమంత్రి గారి హైలైట్ ఉన్నాయి. అంటే మెయిన్గా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటుండా, ఇంకా ఆయన ఎమ్మెల్యేనే అనుకుంటుండా, లేదా ఆయన యువ నాయకుడు అనుకుంటుండా ఆయనకు తెలవాలి. అంటే ఆయన భావన ఏముందో నాకు తెలియదు. ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం మర్చిపోయిండా, లేకుంటే స్టేజ్ ఎక్కగానే అభావోద్వేగంగా మాట్లాడాలి, ప్రజల్ని రెచ్చగొట్టాలనే భావన ఆయనకు ఉన్నదేమో మళ్ళీ నాకైతే తెలియదు. నిజంగా కూడా ముఖ్యమంత్రి హోదాలుండి అలాంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీని కాపాడుకోవడానికి అనేక విధాలు ఉన్నాయి, కానీ ఆ భాష కానీ అట్లా ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇంకోటి ఆయన ఈరోజు మాట్లాడిన కొన్ని వ్యాఖ్యల్లో అసలు మనం అంచనా వేయనటువంటి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే వ్యాఖ్యలు ఆయనే మాట్లాడిండు. అవును, లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసేటువంటి వ్యాఖ్యలన్నీ ఆయనే మాట్లాడిండు. తర్వాత నిజంగా కూడా లా అండ్ ఆర్డర్ ఉంటే సరే, ఆయన ఈయనింటికి రమ్మన్నాడు, ఈయన ఆయన ఇంటికి రమ్మన్నాడు. ప్రభుత్వం ఏం చేస్తుంది? 10 మంది కార్ల కాన్వాయ్ తీసుకుపోతుంటే అరకెపొడి గాంధీ 10 మంది కార్లు జనాన్ని మనుషులు వేసుకొని పోతుంటే మనం అన్ని టీవీలలో లైవ్ చూస్తున్నాం. అవును, 27 నిమిషాలు లైవ్ చూసినాం మనం టీవీలలో. 27 నిమిషాలు మనం లైవ్ చూసినా అది పోవడానికి సుమారు 6 గంట పైన పట్టింది. ఇన్ని పోలీస్ స్టేషన్లు ఇవన్నీ దాటి వీళ్ళని ఆ పనికి రాలే. అంటే నువ్వు దాడి చేయరా భయ్, మేము చూసుకుంటాం అనేటువంటి భావన ముఖ్యమంత్రిదా లేదా కాంగ్రెస్ది. ఇది ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ నడుస్తుంటే మళ్ళీ అదే లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడో ఉన్న హరీష్ రావు, ఆయన ఏడుండో తెలియదు, ఆయన టీవీలో చూసి ఇంకెవడో చెప్పంగానే ఆయన ఒక 5-6 కార్లు వేసుకొని ఆయనకు హంగామా సృష్టించాడు. ఆయన ఒక 5-6 కార్లు వేసుకొని ఆయన కూడా హడావిడి చేస్తుంటే అప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది? ఈయన వచ్చినప్పుడు అసలు నిజంగా ప్రభుత్వం పనిచేస్తుందా లేదా, ప్రభుత్వం ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఎక్కడ పోయింది? ఒకవేళ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయి ఉంటే వానింటికి పోకపోతుండే, ఈయన ఎక్కడికక్కడ ఆపేస్తుండే, ఎక్కడిదక్కడ జరుగుతూ ఉండే. ఇవన్నీ జరుగుతున్నా మళ్ళా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ముఖ్యమంత్రి సమంజసమైనటువంటి పని కాదు. దానికి తోడు ఈ హరీష్ రావు గారు కూడా మాట్లాడుకుంటూ ఆయన మాట్లాడుతుండు. గౌతమ్ గారు కూడా చెప్పారు పెద్దలు ఏమని, పెద్ద మనిషి కూర్చొని మాట్లాడచ్చు అంటే హరీష్ రావు చిన్నపిల్లాడా? సరే, మా ఆయన వయసు రీత్యా కౌశిక్ జర వయసులో చిన్నోడు, ఈయనైతే పెద్ద కదా, మంత్రి చేసిండు కదా, ఈయన కూర్చొని మాట్లాడా? ఈయన యుద్ధానికి పోతాడు, ఈయన వాడిని వీని వేసుకొని పోతాడా? ఈయన కొట్లాడతాడా? ఈయననేమో పోవచ్చు, ఆయన మాట్లాడు. ఆ పక్కోని మీద మాట్లాడడం అన్నంత ఈజీగా మన మీద మనం చూసుకున్నటువంటి పరిస్థితి లేదు. హరీష్ రావు పెద్ద మనిషి ఉంటే డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టేది ఉండే, ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఖండించేది ఉండే. నువ్వు ఎందుకు ఇదంత ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ ఆలోచన ఏముంది? ప్రజల అటెన్షన్ గ్యారప్ చేయాలి, ఇంకేదో జరిగిపోయి ఆడ నిజంగా కూడా భగవంతుడి అనుగ్రహమా లేదా మంచి వచ్చడం కానీ ఎలాంటి ఇష్యూ జరగలేదు. ఒకవేళ ప్రాణ నష్టం జరిగినా, ఆస్తి నష్టం జరిగినా, వందలాది మంది కార్యకర్తలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాంగ్రెసా బీఆర్ఎస్ఆ ఏదో పార్టీలు జరిగినప్పుడు చాలా ఇలాంటి సందర్భాల్లో గుమ్మిగుడినప్పుడు దొమ్మిలు జరిగినటువంటి సంఘటనలు ఉంటాయి, ప్రమాదం జరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. ఒక్కోసారి ఆస్తి నష్టం జరుగుతుంది, ఒక్కోసారి ప్రాణ నష్టం జరుగుతుంది. దాని బాధ్యులు ఎవరు? ఈ 2 పార్టీలు. పార్టీలకు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఏం చేస్తున్నాం ఏం సంగతి తెలియదా, ఎక్కడున్నామో ఏం సంగతి తెలియదా? నిజంగా కూడా చెప్తా, కౌశిక్ రెడ్డిని అసలు బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి ఎందుకు ఆయనకు లిమిటేషన్ ఇవ్వలేకపోతుంది? గవర్నర్ మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మహిళల గురించి మాట్లాడతాడు, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడతాడు. అంటే ఏమంటున్నారు? నువ్వు తిట్టురా నాయన, మేము సెట్ చేస్తాం అన్నట్టుంది. నువ్వేమంటావో నువ్వేం మాట్లాడు, వెనుకేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అవును, పార్టీ క్రమశిక్షణ చర్యల కిందను నోటీసు లేకుండా కనీసం నువ్వు ప్రెస్ మీదకి వచ్చి మహిళలను అవమానించినవరా బాబు, మహిళల కోసమని నువ్వు క్షమాపణ చెప్పానంటురా, దాన్ని కూడా సమర్థించుకుంటున్నారు. అంటే ఏంది ఆలోచన? మీరు ఏం చేయాలనుకుంటారు? ఈ 2 పార్టీలు కూడా కాంగ్రెసే కానీ బీఆర్ఎస్ఏ కానీ వచ్చేటువంటి యంగ్స్టర్స్కి ఈ పాలిటిక్స్లోకి రావాలనుకుంటే వాళ్ళకి ఏం రావాలి? రౌడీజం రావాలి, తిట్లు రావాలి, తొడలు కొట్టడానికి రావాలి, ఛాలెంజ్ చేయడానికి రావాలి, వానింటికి వీనింటికి కాన్వాయ్ వేసుకొని పోయి అటాక్ చేయాలి. గివే నేర్పిస్తారా? ఏం ఆలోచన పోతా ఉంది? ఎవడే ఆలోచన ఎటువైపు పోతా ఉంది? ఇక మన దగ్గర వేరే సమస్యలే లేవా అండి? ప్రతిపక్షంగా హోదా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వేరే ఏం లేదా? ఆయన ఏదో మాట్లాడాను అనుకుందాం, ఆయన పార్టీ తేల్చుకోవాల్సిన అవసరం ఆయన ఉంది. ఆయన ఆల్రెడీ క్లియర్ అయిపోయినా ఆయన కాంగ్రెస్ అని మీకు తెలుసు. మీకు తెలియకుండా విషయం కాదు కదా. బీఆర్ఎస్కి, కేసీఆర్కి, కేటీఆర్కి అందరికీ తెలుసు కదా. అవతల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిండు.
పోయిందని మనం తెలుసు. సరే నువ్వు వస్తా రాదా అనే విషయం మాట్లాడాలన్నప్పుడు ఆలోచన విధానం వేరుండాలి. నువ్వు దాన్ని లీగల్గా వేరుగా, లీగల్గా శానిటీ ఉంది కదా, లీగల్గా వస్తుంది కదా, వచ్చిన తర్వాత చేస్తారు కదా. ఇదంతా రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఇంటి మీద పోయి జెండా ఈయన ఎగరేస్తా, ఈయన ఇంటి మీద జెండా పోయి ఆయన ఎగరేస్తా, ఈయన కుర్చీలేసి నువ్వు మా దగ్గరికి టిఫిన్కి రా, నేను నీ దగ్గరికి భోజనానికి వస్తా. ఏం చేస్తున్నారు? ఒక నాయకులు చేసే పని ఇదేమన్నా? లోకల్ రౌడీయిజం చేసినట్టు చేస్తుండు. మళ్ళీ ప్రాంతీయ భేదం. అరే నిజంగా చెప్పాలంటే కేసీఆరే చాలా సందర్భాలు మాట్లాడు. అయిపోయింది ఇక తెలంగాణ ఉద్యమం, ఇక ఆంధ్ర తెలంగాణ అటువంటి అంశం లేదు, ఇవాళ మనం తెలంగాణని ఎట్లా శస్యశ్యామలు చేద్దాం, రాజకీయం మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని పోదాం, ఇక ప్రాంతీయ భేదం లేదని మాట్లాడు. ఆంధ్రోడికి ఏమైనా అయితే నోటి పన్నుతో పన్ను వీక్తా అన్నాడు అని ముళ్ళు గుచ్చుకుంటే. మరి ఏడ వీక్తాడు? ఆయనకే తెలవాలి. ఇంకోటి ఇక తిట్ల పురాణం అంటే కేసీఆర్ తర్వాత నీవారు. డిక్షనరీ లేని తిట్లు తిట్టే నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కేసీఆర్. ఆయన తర్వాత ఆయన అంతో కొంత మళ్ళీ కేటీఆర్కి వచ్చిండు, మళ్ళీ హరీష్ రావు, ఇక ఇలా ఇంకో కొత్తని తయారు చేస్తున్నారు. అరే మీరు ఏం చేస్తున్నారు? ఏం అవసరం ఉంది? భవిష్యత్ తరానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజకీయాలు అంటే రౌడీజం చేయాలి, కొట్టాలి, తిట్టాలి, ఇదే నాకు కావాల్సింది. అవసరమే లేదు కదా. ముఖ్యమంత్రి అట్లనే ఉంటాడు, ప్రతిపక్షం ఉన్నటువంటి నాయకులు అందరూ అట్లనే ఉంటే అసలు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? ఇక వేరే సమస్యలు లేవు. ఇది ఒకటే విషయం. ప్రభుత్వము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక కుట్ర మనకు కనబడతా ఉంది. ఏంది అనంటే వాళ్ళు ఏదో ఒక విషయం జరిగితే అభివృద్ధిని ప్రజలు మర్చిపోతారు. 5 రోజులు టీవీ ఛానల్ ఏం నడిచిందంటే ఇళ్లలో నడిచింది. ఎక్కడ వేరే ఏ సమస్యలు లేవు, వేరే ఏ సమస్యలు, రైతుల సమస్యలు కానీ, పేదవాళ్ళ సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, అసలు ఏ పథకాలకు సంబంధించిన అంశం లేదు. ఒకటే వీళ్ళిద్దరిదే. అంటే ఏంది? ప్రజల్ని వీళ్ళు అటెన్షన్ చేస్తున్నారు. అభివృద్ధి విషయం మీద ఎవరు మాట్లాడారు? అభివృద్ధి విషయం మాట్లాడారు. వీళ్ళైనా ప్లేయర్ ఫెయిల్ అని వాళ్ళైనా ఫెయిల్. ఇద్దరు పార్టీల పరిస్థితి అదే ఉంది కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీ తీసుకోవాల్సిన ప్రతిపక్ష హోదాలు ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని మాట్లాడు, పాలసీ మ్యాటర్ల మీద అనేక అంశాల మీద మాట్లాడు, అనేక అంశాల మీద వాడి మొన్న వరదలు వచ్చిందని ఇలా మళ్ళీ ఎవరు మాట్లాడతారు? వరదల గురించి ఏం మాట్లాడరు, అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఆడ పరిస్థితి ఏముంది? ఇంకా 3 రోజులైనా ఇంకా మట్టి లేని ఇండ్లు ఉన్నాయి అక్కడ. కనీస అవసరాలు రాని ఇండ్లు ఉన్నాయి. 10,000 మందికి ఇస్తే 90,000 మందికి ఇంకా ఇవ్వాలి. ఆ 10,000 రూపాయలు రాలే, ఆ 16,000 రాలే, 16,500 రాలే, ఆ 10,000 కొంతమందికి రాలే. కనీసం నీళ్లు కూడా లేని కుటుంబాలు ఉన్నాయి. ఇంకా కడుక్కోలేక వాసనకు అవన్నీ మర్చిపోయారు జనాలు. అవన్నీ డైవర్ట్ అయిపోయినాయి. ఏమైందంటే వీళ్ళిద్దరి గురించే మాట్లాడుతున్నారు. అంటే ప్రజల్ని అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. ఎవరిని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకోటి నిజంగా కూడా చెప్పాలనుకుంటే ప్రాంతీయ భేదం తీసుకురావాలనుకుంటే వీళ్ళిద్దరు లోకల్ కాదు. మాలాంటి వాళ్ళు అన్నట్టు మేమేమనాలి? ఎవరు? పాడి కౌశిక్ రెడ్డి రోకల్ లేదండి. మేము పుట్టి పెరిగింది హైదరాబాదు. మేము అన్నాం అనుకో, అరే నువ్వు అడిగాను కరీంనగర్కి వచ్చినా ఇక్కడికైనా వచ్చినా మీరు ఎక్కడ అంటే మీరు ఏడ కొట్లాడుతున్నారు? నీ ఇల్లు ఏడుంది? హైదరాబాద్ ఉంది. ఆయన ఇల్లు ఏడుంది? హైదరాబాద్ ఉంది. మీరు ఎక్కడికైనా వచ్చారంటే మరి మేమనాలి, అరే మీ ఇద్దరు ఇక్కడ కాదురా బాయ్, మీరు నాన్ లోకల్ అంటే. మేము పుట్టి పెరిగి హైదరాబాద్ మా 5 తరాలు 8 తరాలు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. మేమేమనాలి? మీరు మొత్తం బతకనికి వచ్చిర్రా అంటే ఒకప్పుడు హైదరాబాద్ జనాభా 8 లక్షలే. ఇలా 90 లక్షల మంది మీరు బతకనికి వచ్చిర్రా అంటే ఏమనాలి? పొమ్మనాలా? వీళ్ళందరి మీరందరూ బతకనికి వచ్చినానాలా? ఏమనాలి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర పరిస్థితి ఏం చేయాలనుకుంటున్నారు 2 పార్టీలు? ఇంకో మాట మాట్లాడితే ఈయన మాట్లాడడం ఆయన మాట్లాడడం కాదు. దానం నాగేందర్ ఆ పార్టీలు ఉంటాడు, ఈ పార్టీలు ఉంటాడు. 2 పార్టీలు ఎట్లా మాట్లాడు? ఆ పార్టీలు ఉన్నప్పుడు ఈ పార్టీలు అనేస్తాడు, ఈ పార్టీలు ఆ పార్టీలు అంటాడు. ఆయన గురించి అరే నువ్వు ప్రజాప్రతినిధి ఏం మాట్లాడుతున్నాడు? నువ్వు అసెంబ్లీలో నువ్వు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏంది? అరే ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇవన్నీ ఆలోచన ఏంటంటే నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో యంగ్స్టర్స్ రావాలంటే ఆలోచిస్తారు. చదువుకున్న వాడు రాజకీయాలు రావాలంటే ఆలోచిస్తారు. ఉన్నోడికి ఎట్లా అవకాశం లేదు. వచ్చేవాడి కన్నా ఏం ప్రణాళిక లేకుండా చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చెప్తాను, ఇలాంటి రాజకీయాలు చేసేట్టు వాళ్ళని చాలా సందర్భాలు ఇచ్చేసినట్టు దాఖలు ఉన్నాయి. మీరు పేర్లు ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీలో ఒకరిద్దరు మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. మీరు అవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటే అంటారు లోపాలనే ప్రతి పార్టీలు ఉంటాయి కానీ చిన్న సవరించుకునేదాకా కాదండి. రవి గారు గవర్నర్ని అనడం సమంజసం? ఎవరిని అనకూడదు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నాడు అన్న తర్వాత సంవత్సరం అయింది. ఇవాళ కూడా కౌశిక్ రెడ్డిని మనం ఏం అనలేకపోతే, వీళ్ళ పార్టీ కంట్రోల్ చేయకపోతే చాలా ప్రమాదం. రైట్, చాలా ప్రమాదం. రైట్. విజయ్ గారు ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడిగా మొత్తం ఓవరాల్గా ఎపిసోడ్ అంతా మీకు తెలుసు కాబట్టి, సార్ ఇక్కడ సార్ నాన్ లోకల్ తీసుకొచ్చారు. ఇది అంశం వేరే ఏదైనా కానీ దీనికి తీసుకొచ్చారు, అది కూడా పెద్ద ఇష్యూ అయింది. సో ఈ తిట్ల పురాణం కూడా ఒక ఇష్యూ అవుతూ ఉంది. అదేవిధంగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు మాటలన్నీ కూడా. ఇప్పుడు అదే పెద్ద చర్చ అయిపోతుంది.